హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే క్యారెట్ హల్వా ఎలా చేసుకుందామో చూద్దామా. ముందుగా క్యారెట్ హల్వాని సన్నగా తురుము పెట్టుకొని 4 పెద్ద క్యారెట్ తీసుకోవాలండి. సన్నగా తురుము పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 పెద్ద చెంచాల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడైన తర్వాత మనం తురుము పెట్టుకున్న క్యారెట్ ఏదైతుందో ఆ క్యారెట్ని నెయ్యిలోకి వేసుకొని సిమ్లో పెట్టుకొని సన్న మంట మీద వేయించుకోవాలండి. క్యారెట్ ఈ స్వీట్ పదార్థాలు ఏవైనా సిమ్లోనే వేయించుకోవాలి. మాడిపోతే టేస్ట్ అంతా పోయిద్ది. అందులోనే 4 ఇలాచీలు వేసుకోవాలి. దంచి వేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఇలా కాస్త వేగిన తర్వాత 1 కప్పు షుగర్ వేసుకొని షుగర్ కరిగేదాకా మంచిగా కలుపుకోవాలి. సిమ్లోనే చేయాలండి ఈ ప్రాసెస్ అంతా. హైలో పెట్టుకుంటే మన స్వీట్ అనేది మాడిపోయిద్ది. సిమ్లోనే పెట్టుకొని మెల్లిగా కలుపుకుంటూ మంచిగా స్లోగా కుక్ చేసుకోవాలి. చూడండి మన చక్కెర అయితే మంచిగా కరిగిపోవాలి. ఇలా వాటర్ అనేది పాకం అనేది వచ్చేసేయాలండి. క్యారెట్ అంతా మెత్తగా అయిపోవాలి. ఇలా అయిపోయిన దాంట్లో ఒక పెద్ద కప్పు పాలు తీసుకొని మన క్యారెట్ హల్వాలో పోసేసుకోవాలి. చూడండి ఇంత క్వాంటిటీ ఒక పెద్ద కప్పు పాలు తీసుకొని మన క్యారెట్ హల్వాలో అయితే పోసుకొని దీన్ని కాసేపు మరగనివ్వాలి. పాలు మరిగేంత వరకు దీన్ని మరగనివ్వాలండి. పాలు మరిగేంత వరకు మరగనివ్వాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పాలన్నీ దగ్గరకు అయిపోతాయి. అంతలో మనం మెల్లిగా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మన దగ్గర బాదం, కిస్మిస్, కాజు ఉంటే మంచిగా నెయ్యిలో వేయించుకొని వీటిని ఇందులో వేసుకోవచ్చు. ఇలా హల్వా దగ్గరకు అవ్వాలి. చూడండి ఇలా హల్వా దగ్గరకు అయిన తర్వాత దీన్ని మంచిగా తీసుకొని సర్వ్ చేసుకుంటే మన క్యారెట్ హల్వా అయితే రెడీ అండి. టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా. ఎవరైనా ఈ దివాళీకి అయితే మేము ఇదే చేస్తాము. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. చాలా టేస్టీగా అయితే కుదిరింది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.